ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. కరెంట్ లేదమ్మా. ఈరోజు ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్న ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రాజును హామాను రాణి యొక్క ఎస్తేరునద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారస విందులో ఎస్తేరుతో అనెను. ఈ మాట నిజంగా ఒకసారి కాదు, ఇది 3వసారి రాజు ఆ మాట అంటాం. రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదని అని ఇది 3 సార్లు మరి రాణి దగ్గర అసలు నీకేం కావాలి, రాజ్యంలో సగమన్నా ఇవ్వనా అని అడిగినప్పుడు మరి రాణి చక్కగా చెప్తుంది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాని ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనవి, నా జనులను నాకు అనుగ్రహించుదురుగాక. మరి చక్కగా అంటే ఎంతగా దయ పొందింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంతగా అంటే సగం రాజ్యం నీకు ఇచ్చేస్తాను అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏదో ఆవేశంలో అన్నాళ్ళో లేకపోతే ఏదో కాదు, కానీ అంటే తన మీద అంటే ఎంత నమ్మకం ఉంది, ఎంత ఎస్తేరు ఎంత నమ్మకాన్ని ఆయన దగ్గర సంపాదించుకుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా దేవుని దయ అనేది ఎలా ఉంటుంది అనేది మరి ఎస్తేరుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక రాజు మరి రాజే మరి ఆమెను ఈ విధంగా మరి ప్రేమించడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి నేను నీ దృష్టికి దయ పొందింది అంటే, అందుకనే భార్యాభర్తల విషయంలో మరి నిజంగానే మరి ఈ విధంగా చూసినప్పుడు మరి 31 సామెతల 31లో కూడా మనకు ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. మరి ఈ మాటలో నిజంగా మరి రాణి అయిన ఎస్తేరు విషయంలో మనకి కరెక్ట్గా కనబడుతుంది. ఎందుకంటే రాజ్యాన్ని కాపాడుకుంటుంది, తన వారిని కాపాడుకోవడానికి ప్రయాసపడుతుంది. అలాగే ఆమె పెనిమిటి ఆమె యందు ఎంతగా నమ్మకం ఉంచాడంటే, సగం రాజ్యం విషయాన్ని కూడా ఆయన ఆలోచించట్లేదంటే మరి ఎంతగా మరి ఆమె మీద నమ్మకం ఉంచాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆమె మాత్రం ఎంతో మరి జ్ఞానంగా మరి ఇక్కడ ఆమె మాట్లాడటం, మరి ఆ పరిస్థితిని, అక్కడున్న పరిస్థితిని ఆమె మరి చక్కటి జ్ఞానంతో ఆమె డీల్ చేయడం అనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు ఏం చెప్పాలి అంటే, ఈ అధ్యాయంలో నుంచి మరి ఏం మాట్లాడాలి అని మరి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభువు చెప్పిందంటే, ఎస్తేరు ఎంతో జ్ఞానం గలది. ఆ జ్ఞానం అది ఆత్మీయ జ్ఞానము అనేది నాకు అర్థమవుతుంది. అది నేను ఆ నోట్లోకి వచ్చింది నిజంగా మరి దేవుని యందు భయభక్తులు గలవారు ఎంత జ్ఞానంగా ఉంటారో, ఎందుకంటే ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి మరి ఇక్కడ మరి ఆమె ప్రవర్తించిన తీరు అంటే, ఇటు ఎంతో బ్యాలెన్స్డ్గా తన వారిని వదులుకోలేక, ఇటు రాజు దగ్గర వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి ఎంతో జ్ఞానంతో వ్యవహరించిన విధానాన్ని నిజంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా వచ్చినప్పుడు వెంటనే పోయిన వారం కూడా 2 సార్లు రమ్మన్నప్పుడు కూడా మరి వెంటనే కూడా ఏమి విషయం చెప్పలేదు. ఊరికే భోజనానికి విందుకు మాత్రం రండి అని చెప్పింది. కానీ మరి రాజు కనపడంగానే ఇట్లా జరిగింది అనేది వెంటనే చెప్పలేదు. ఎందుకంటే చాలా ఆలోచనతో, చాలా జ్ఞానంతో అక్కడ పరిస్థితిని ఆమె ట్యాకిల్ చేయడం అంటే ఎంతో బ్యాలెన్స్డ్గా ఆమె ఉండటం అనేది మనకు కనబడుతుంది. సామెతలు 24వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చూసినప్పుడు, నాకు కాదమ్మా 24 13 నా కుమారుడా తినతాకము, కొన్ని ఆశ భంగం కానీ అర్థం. చూడండి ఇక్కడ నా కుమారుడా తేనె త్రాగము, అది రుచి కలది, తేనె పట్టు తినము, అది నాలుగుకు తీపియే కదా. నిజంగా మరి తేనె విషయంలో మరి తేనె తాగడానికి కానీ తేనె మరి తినడానికి కానీ అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే దాన్ని ఎవరు చక్కగా చేతి మీద వేసుకుని చక్కగా
అది చిన్నపిల్లలు కూడా చక్కగా తాగడానికి కూడా తేనె అంత బాగుంటది. ఇక్కడ అంటున్నాడు నీ ఆత్మ జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. కాబట్టి దేవుని జ్ఞానం ఎలాంటిదంటే అది తినే కొలిది ఆ టేస్ట్‌ని అనుభవిస్తాం. అంటే దేవుని వాక్యము, దేవుని జ్ఞానం ఎలాంటిదంటే దేవుని జ్ఞానం తెలుసుకున్నప్పుడు, మరి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అది మరి అది కూడా అట్లాగే ఉంటది. అది నీకు దొరికిన యెడల ముందుకు నీ మంచి గతి కలుగును. అంటే దేవుని జ్ఞానాన్ని మనం అభినందిస్తే మనకేముంటదంటే, ముందుగా ఆ మంచి గతి మనకు కలుగుదంట. మన ఆశ భంగము కానారదు. కాబట్టి ఇక్కడ మరి నిజంగానే ఏమన్నా చూసినప్పుడు నిజంగానే ఆత్మ జ్ఞానము అనేది ఆమె తెలుసుకుంది కాబట్టి, ఆమె అది దొరికిన యెడల ముందుగా నీ మంచి గతి కలుగును. తర్వాత నీ ఆశ భంగము కానేరదు. నిజంగా ఆమె ఏం ఆశపడిందో, ఆమె ఏం రాజు దగ్గర మాట్లాడాలనుకుందో, మరి ఇయన్నీ మనం ఈ అధ్యాయం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమె చెప్తుంది రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణము, నా మనవి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. మరి ముందుగానే మరి చక్కగా చెప్తుంది. ఇది నీకు సమ్మతయితే నేను చేసే విజ్ఞాపన బట్టి నా ప్రాణము కాకుండా నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక. మరి చక్కగా మరి ఇక్కడ అప్పటి వరకు మరి ఆమె యూదురాలని సంగతి మరి అక్కడ తెలీదు గానీ మరి ఇక్కడ నా జనులు అన్నప్పుడు నిజంగా అక్కడ మరి ఆమె అంటే ఇక్కడికొచ్చేసరికి ఆమె కూడా అంటే మరి ఆమె జనులు అంటే యూదులు అనేది అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికొచ్చిన తర్వాత ఓపెన్ అయిపోయింది. నా ప నీకు అనుగ్రహం అయితే. అంటే అప్పటి వరకు ఎంతో జ్ఞానంగా వేచి చూసింది. అంటే సమయం కొరకు మరి చక్కగా వేచి చూసి ఎప్పుడైతే రాజుకి ఆమె మీద పూర్తి నమ్మకం కలిగిందో, మరి అక్కడ మరి చక్కగా ఆమె చెప్పడం, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక అంటే మరి ఆ జనులు ఎవరు అంటే యూదులనే విషయం మరి ఎందుకంటే ఇక్కడ తర్వాత వచనం చూసినప్పుడు సంహరించుటకు హతము చేయబడి నశించుటకు నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసురాండ్లుగాను అమ్మబడిన యెడల నేను మౌనంగా నందును. ఏలైనా మా విరోధిని తప్పించుకొనుటకే మేము రాజువకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన ఆహ్, అహర్వరోషు ఈ కార్యము చేయుట అహర్వరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకున్న వాడెవడు? నిజంగా ఇప్పటి వరకు కూడా మరి ఆమె ఏమి చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పినప్పుడు వెంటనే మరి ఆమె వైపు తిరిగాడు. నిజంగా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది? ఎవరు సంహరించుటకు, ఎవరు హతం చేయబడి నశించడానికి ఎవరు మిమ్మల్ని అని చెప్పేసి ఇక్కడ అడగడం అనేది జరిగింది. నిజంగా మరి ఈ యొక్క ఇది చదివినప్పుడు నిజంగా తన జ్ఞానము నిజంగా ఎంత జ్ఞానంగా ప్రవర్తించింది, ఎంత జ్ఞానంగా అక్కడ పరిస్థితిని మరి మౌల్డ్ చేసుకుంది అనేది మనకు నిజంగా మరి కుటుంబంలో సమస్యలొచ్చినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు గానీ, దేవుని జ్ఞానం ఉన్నప్పుడు నిజంగా మంచి ఆలోచనలు దేవుడిస్తాడు అనేది మనకిక్కడికి అర్థమవుతుంది. అంటే ఎవరితో ఏ సమయంలో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు అనేది మనకు కూడా దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు గాబట్టి, అంటే ఇది మనం తెలుసుకున్నప్పుడు అంటే ఆ పరిస్థితిని మరి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా మనం మాట్లాడాలి? ఇదంతా ఎలా సాధ్యం అంటే కేవలం దేవుని జ్ఞానం వల్ల. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు దేవుని జ్ఞానం ఉన్నప్పుడు ముందు గతి బానే ఉంటదంట. తర్వాత ఆశ భంగం కానేరదు. కాబట్టి ఎందుకంటే దేవుని జ్ఞానం ఉన్నప్పుడు మంచి ఆలోచనలతోనే ఉంటారు కాబట్టి దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేస్తాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మరి ఆ జ్ఞానమును మనం సంపాదించుకుంటే ఆత్మ జ్ఞానమును మనం సంపాదించుకున్నప్పుడు తప్పకుండా అంటే ఎలాంటి సిట్యుయేషన్ అయినా గానీ మరి చాలా తెలివిగా, చాలా జ్ఞానంతో, వివేచనతో మనం కూడా హ్యాండిల్ చేయగలటానికి మరి దేవుడు సహాయం చేస్తాడనేది మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి చేసినప్పుడు తర్వాత ఎవరు పగవాడంటే హామాన్ అని చెప్పినప్పుడు మరి వెంటనే రాజు మరి రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారస విందులోంచి విడిచి నగర వనంలోకి పోయాను. ఎందుకంటే అప్పటి వరకు హామాను మీద మంచి నమ్మకం ఉన్నవాడు ఒక్కసారే మరి నిజంగా ఆ హామాను అనంగానే కొద్దిగా షాక్ అయ్యి ఉండొచ్చు బహుశా. కాబట్టి మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు తర్వాత మరలా ఏదో వచ్చినప్పుడు అక్కడ సీన్ చూసినప్పుడు ఆహ్, ఆయన మరి అంటే మరణము కొరకు విన్నపం చేయుటకు ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపం చేయుటకు నిలిచాను. నగరవనంలో ఉండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి వీడు ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పాను. నిజంగా ఈ మాట అసలు అక్కడున్న పరిస్థితి వేరు. అక్కడున్న అతనంటే ప్రాణ భయం కొరకు రాణి దగ్గర వెళ్ళాడు గానీ, ఇక్కడ రాజు కనిపిన ఆ సిట్యుయేషను చూసినప్పుడు మరి రాణిని బలవంతం చేస్తున్నాడేమో అన్న ఆలోచన మరి రాణికి అది రాజు కలిగిందంటే అది మరి నిజంగా వెంటనే ఆయనకి ఎంత కోపం వచ్చిందో అనేది మనకిక్కడ కనబడుతది. వెంటనే అన్న చెప్పాను. ఆ మాట రాజు నోట రాంగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. వెంటనే అంటే అప్పటి వరకు కొద్దిగా బాధపడ్డాడు. తర్వాత ఆ పరిస్థితి చూసి వెంటనే
ఆ రాజుకి ఆ కోపం రావటం, వెంటనే అక్కడున్న మరి చండూలు వెంటనే తీసుకెళ్ళి ఆ ముఖానికి ముసుగు వేసేయటం అన్నీ ఒకసారే జరిగిపోయినాయి. తర్వాత అంటున్నాడు ఆయన ఇంటి దగ్గర హామాను చంపడానికి ఒక ఉరికయ్యని సిద్ధం చేశారు అనగానే వెళ్ళి ఆ ఉరికొయ్య మీద ఈయన ఉరి తీసేయండి. కాగా హామాను ముద్దుకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీదే వారు అతన్ని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. నిజంగా ఎంత గొప్ప ఈ సన్నివేశం చూసినప్పుడు మరి అక్కడున్న పరిస్థితి నిజంగా ఎస్తేరు విషయంలో దేవుడు ఆ యొక్క దయ పొందింది కాబట్టి నిజంగా మరి ఎంత జ్ఞానంగా మరి అక్కడ ఆమె ప్రవర్తించింది ఒకటి. తర్వాత హామాను చేసిన తప్పుకి మరి ఆయన ఎవరు తీసిన గుంటలో వాళ్ళే పడతారనే దానికి మరి ఆయన ఎంతగానో ఇదైపోయాడో హామాను మొద్దుకైన తన యొక్క జనాంగాన్ని చంపేయాలని మరి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి ఆ ఏ ఊరు కొమ్మైతే సిద్ధపరిచాడో దాని మీద ఈయన వృత్తి పట్టడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మరి నిజంగా హామాను జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు మరి ముందు నుంచి కూడా మరి యూదులకు వ్యతిరేకంగానే ఉన్నాడు. కానీ తన బిడ్డలను మరి దేవుడు కాపాడుకుంటాడు అనటానికి మనకి ఇక్కడ ఈ యొక్క అధ్యాయం మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా మరి ఎందుకంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనం కూడా మరి అప్పుడు దేవుడు మన పక్షాన కూడా మనకి ఆ యొక్క విజయాన్ని అందిస్తాడనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో చూస్తే నిజంగానే మన గవర్నమెంట్ చూసినప్పుడు కూడా మరి చాలా చోట్ల మనకి ఆరాధనలు జరగకుండా చాలా చోట్ల ఆహ్, మరి క్రైస్తవులను కొట్టడం, పాస్టర్లను కొట్టడం ఇవన్నీ జరుగుతానే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం కూడా మరి ఈ విధంగా ప్రార్థన చేయడానికి మనం కూడా ముందుకొస్తామో, ఎప్పుడైతే మనం కూడా ఈ పరిస్థితులు మార్చబడటానికి మనం కూడా ఎప్పుడైతే ముందుకొస్తామో, మరి మనం కూడా మరి ఈ విధంగా జయం పొందుతాము అనేది మరి అక్కడ అధ్యాయం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా చోట్ల మరి దేశం కొరకు ప్రార్థన చేసే సేవకులు చాలామంది మరి నేను చూస్తున్నాను ముఖ్యంగా ఎజ్రా శాస్త్రి గారు మరి జీసస్ ఫర్ ఇండియా అని ఒకటి పెట్టి చాలా చోట్ల ఆయన తిరుగుతా ఉన్నాడు. దేవుని కొరకు దేశం కొరకు అట్లాగే కొంతమంది సేవకులందరూ కూడా ప్రతి మంగళవారం ఉదయం 5 గంటలకే కూడుకుని దేశం కొరకు ప్రార్థన చేసే సేవకులు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అంటే దేవుడు అంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళలో మరి ఈ ఆలోచన అనేది వస్తది కాబట్టి మరి అంటే ప్రార్థన విజ్ఞాపనలో అంటే దేశ ప్రజల కోసం దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడైతే మరి దేశంలో లెగిస్తారో తప్పకుండా మరి ఈ విధంగా మరి ఇక్కడ యూదులందరినీ చంపేయాలని అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా మరి దేవుడు అందరినీ కూడా కాపాడి ఎవరైతే చంపాలనుకున్న వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఇక్కడ తర్వాత అధ్యాయంలో మనకు కనపడదు. అసలు ముందుగా హామాన్ని వృద్ధి చేయడం అనేది అసలు మెయిన్ క్యాండిడేట్ అనేది చనిపోవడం అనేది మనం చూస్తాం. కాబట్టి అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన లేకపోతే అంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మరి దేవుడికి చేసే విజ్ఞాపన బట్టి నిజంగా మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే మరి దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మరి ప్రార్థన చేసే మరి యోధులు లేవాలి. మరి ఈ యొక్క ఎస్తేరు మరి మరి తండ్రి అలాగే మరి మొర్దెకై వీళ్ళందరూ కూడా మరి తన ప్రజల కొరకు ఏ విధంగా మరి ప్రార్థన చేశారు. ఒక్కళ్ళంటే 127 సంస్థానాల్లో యూదులు చంపడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మరి అంతమందిని కాపాడుకోవడానికి దేవుడు ఒక ఇద్దరిని లేవనెత్తాడు. వాళ్ళిద్దరి ద్వారా మరి వీళ్ళందరిని కూడా మరి కాపాడబడటం మరి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మరి ప్రార్థన అంటే మరి దేవునితో సహవాసము మరి అనేది మరి ఇది ఎంతగా మరి ఆ పరిస్థితులు మార్చుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన యొక్క దేశం గురించి కూడా మరి మనం కూడా మరి అందరితో కలిసి కాదు కానీ మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలో మనం కూడా మన దేశం వరకు మరి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేశంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క 27 సంస్థానంలో హిందూ దేశం అని 2 సార్లు మనకి కనపడుతుంది. ఈ యొక్క అధ్యాయంలోనే మనకు కనపడుతుంది హిందూ దేశం అని. అంటే కాబట్టి దేవుడు మరి మనల్ని కూడా కాపాడాలని మరి ఎంతగా ఆశపడుతున్నాడు కాబట్టి మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందనేది కాదు కానీ ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మరి అందరూ కూడా మరి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడనేది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మరి హామాను గురించి చూసినప్పుడు నిజంగా మరి ఎంత దైన్యమైన స్థితితో మనకి ఇక్కడ అర్థమవుతుంది. దానియేలు గ్రంథము మరి 6:24 చూసినప్పుడు రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి
సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశారు. ఇక్కడ చూసినప్పుడు మరి దానియేలు విషయంలో కూడా మరి దానియేలుకి మరి విరుద్ధంగా మరి వెళ్ళిన వాళ్ళని మరి ఏ విధంగా మరి వాళ్ళందరినీ కూడా సింహాల గుహలో వేసినప్పుడు మరి ఆ సింహాలు కింద పడకుండానే వాళ్ళని చంపేశారు. వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు అందరూ మొత్తం కుటుంబం అంతా కూడా మరి నాశనం, అంటే ఆ గుహాల్లో సింహాలు పాలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా సింహాల గుహలో దానియేలుని వేయాలనుకున్నారు, కానీ మరి దేవుడు కాపాడి ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళందరూ కుటుంబాలతో సహా మరి ఇక్కడ నాశనం అయిపోవడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేది మనకి ఇక్కడ మరి బైబిల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. తర్వాత అపోస్తుల కార్యాలు 17:31 చూసినప్పుడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం, ఎందుకంటే తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించినది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు మరి ఈ లోకంలో మనం ఎలా ఉన్నామనేది చూసినప్పుడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఒక దినం మనకు అందరి కొరకు కూడా నిర్ణయించబడి ఉన్నది. దాని కొరకు మరి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మరి ఆయన మరి మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకంలోకి కాబట్టి మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేశాడు. కాబట్టి తిరిగి అందరం కూడా తిరిగి లేస్తాము అనేది మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఒక ఆధారము, ఒక నిరీక్షణ అనేది మనకు ఉంది. ఎందుకంటే అందరూ కూడా మరి వృత్తి పొందడం అందరూ నిద్రించినారని మరి వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక దినాన్ని అందరూ లెగిస్తారు. కాబట్టి మనం లెగిసినప్పుడు మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉన్నదని కూడా మనం ఒకసారి మన ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఒకవేళ మనం మరి తిరిగి లేస్తే మరి ఎక్కడికి వెళ్తాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత గల్తీలు రాసిన పత్రికలో ఒకసారి 6-7 చూస్తే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డు. అంటే ఏది మనం విత్తుతామో ఆ పంటనే కోస్తాము అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది బైబిల్ అంతట్లో కూడా ఒక శ్రేష్టమైన మరి మాట ఏంటంటే, ఏది విత్తుతామో అది కోస్తాం అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు హామాను చూసినప్పుడు హామాను ఏం విత్తాడు, ఆయన అందరినీ కూడా చంపేయాలని ఉరికమ్మం సిద్ధపరిచాడు, కానీ ఆ ఉరికమ్మం మీదే మరి ఆయన ఉరి తీయడం అనేది మనం చూస్తున్నాం. దానియేలు విషయంలో కూడా వారందరూ సింహాల భూములు వేయాలనుకున్నారు, కానీ ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా సింహాల పాలైపోవడం మనం చూస్తున్నాం. అంటే ఏది విత్తుతారో అదే కోస్తారు అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏమి విత్తుతున్నాము, మనం ఎలా ఉన్నాము, మనం దేవుని అనుసరిస్తున్నామో లేదా, అనుసరిస్తే మనం ఎలా ఉంటాము, అనుసరించకపోతే ఎలా ఉంటాం అనేది లేవి కాండంలోనే దేవుడు మనకు తెలియజేశారు. లేవి కాండం 26వ అధ్యాయంలో మరి 3-17 వరకు చూసినప్పుడు అవన్నీ కూడా మరి దేవుని అనుసరించి వాళ్ళు, దేవుని ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది మనకు అక్కడ కనబడతా ఉంటది. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదని, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదని, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదని, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదని, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఎలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు.
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుకులను తెంపి మిమ్మును నిలువుగా నడువ చేసి తిని. ఇవన్నీ కూడా మరి ఆశీర్వాదాలండి. అంటే ఇవన్నీ కూడా నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలు అనుసరించే వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మరి దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించిన వారికి దేవుడు ఎంతగా ఆశీర్వాదం ఉందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అక్కడ దేవుడు ఎక్కడ కూడా మరి క్షేమమే కలుగుతుంది. మరి పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు, దేశంలో దుష్టముఖులు లేకుండా చేసేదను మరి ఇంతగా మరి దేవుడు మరి తను తోడుగా ఉంటాను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడైందును, మీరు నా ప్రజలయ్యుందురు. నిజంగా ఇది గొప్ప ఆశీర్వాదం అండి. నిజంగా దేవుడి కట్టడలో మరి ఆశించినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు చాలామంది దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాము. ముందుగా చూస్తే హానోకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా చాలామంది భక్తులు దేవుడు తోడుగా ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క జీవితాలు మరి సపరేట్‌గా ఉన్నాయి. యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, రాజసింహాసనం ఎక్కాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడో. దావీదు గురించి ఇలా మరి ప్రతి భక్తులు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మనందరికీ తెలుసు. మరి ఎస్తేరును కూడా చూసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు తను ఏ విధంగా తన యొక్క జనాలందరినీ కాపాడుకుంది. కాబట్టి ఈ విధంగా మరి నిజంగా మనం కూడా దేవుని తోడుగా దేవుని పట్టుకొని మనం నడిచినప్పుడు నేను కూడా మీ మధ్య నడిచేదను, మీకు దేవుడయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. నిజంగా గొప్ప ఆశీర్వాదం. మరి కాబట్టి ఇవన్నీ ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుగా మనం ఎలా ఉండాలంటే ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చూస్తే ఆయన వినకపోతే అనేది కూడా మనకి కింద ఉంది. మరి మీరు నా నా మాట మాట విన వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. చాలా కాబట్టి ఇవన్నీ కూడా మరి అనుసరించకపోతే దేవుణ్ణి విసర్జిస్తే వచ్చేవి దేవుణ్ణి మరి ఆయన ఆనుకుని ఉంటే మరి దేవుని ఆశీర్వాదము, మరి దేవుడితో లేకపోతే మరి వచ్చే నష్టాలు మనకి ఇక్కడ క్లియర్గా మన చక్కగా మరి కనపడుతున్నాయి. కాబట్టి దేవుణ్ణి మరి ఎస్తేరు విషయంలో హామాన్ని మనం చూసుకున్నప్పుడు మరి ఎస్తేరు ఏ విధంగా ఆశీర్వదింపబడింది, మరి హామాను ఏ విధంగా వృద్ధి పడ్డాడని చూస్తే మరి దేవుడితో నడిచినప్పుడు మరి ఎంతగా ఆశీర్వదింపబడతారో మనకు అర్థమవుతుంది. ఇంకా చాలామంది భక్తులు మన దేవునితో నడిచి ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా చూస్తే చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది. ఒకసారి హోషేయ గ్రంథంలో కూడా మనం చూద్దాం. హోషేయ గ్రంథము 10:12 కూడా చూసినప్పుడు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఇదివరకు ఎన్నడి దున్నని బీడు భూమిని దున్నుడి. ఎప్పుడు పంటకు రాని భూమి దున్నుడి. ఎప్పుడు ఆయన మన మీద నీతి వర్షం కురిపించినట్లుగా. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఆయన నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయడి, ప్రేమ అనే కోత మీరు కోయుడి, యెహోవాను వెదుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షతను మీరు నీతి వర్షము. నిజంగా మరి దేవుని మరి చెప్తున్న మాటలు ఏం విత్తమన్నాడు, మీరు నీతి ఫలించినట్లుగా ఆ విత్తనాలు నీతిగా మనం ప్రవర్తించినప్పుడు మరి దేవుడు అన్నాడు మరి నీతి ఇచ్చి ప్రేమ అను కోతను మీరు కోసుకోండి. కాబట్టి మనం నీతికి అనుసరించినప్పుడు మరి ఆటోమేటిక్గా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఏం కోస్తామంటే ప్రేమను కోతను మీరు కోయుడి. నిజంగా నీతిని అనుసరించే వాళ్ళు, దేవుని ఆజ్ఞలు అనుసరించే వాళ్ళు మరి ఏ విధంగా ఉంటారో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రేమ అనే కోతను కోస్తారు. యెహోవాను వెదుటకు ఇదే సమయం. ఎవరంటే నీతిని అనుసరించే వాళ్ళ గురించి చెప్తున్నారు దేవుడు. ఇదే సమయం కాబట్టి ఆయన ప్రత్యక్షత మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు అన్నాడు అంటే ఎవరితో ఎలాంటి వాళ్ళతో మనం మాట్లాడినా కానీ మరి దేవుడు అక్కడ కార్యం చేస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మరి దేవుని అనుసరిస్తామో మరి చాలా జాగ్రత్తగా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడనేది మనకు అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6 కూడా మనం మాట్లాడుదామని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును,
సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చాలా ఇక్కడ కూడా చూసినప్పుడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్తున్నాను. సనుకొనకి బలవంతం కాకయు ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించను. అది దేవుడు కూడా మరి ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వారిని ప్రేమిస్తా అంటున్నాడు. కాబట్టి మనం కొంచెంగా విస్తే కొంచెమే పంటకు వస్తాం, ఎక్కువగా విస్తే ఎక్కువగా పంటకు వస్తాం, అది కూడా మనం చూస్తాం. కాబట్టి మన దేవుని విషయంలో మనం ఎంతగా మరి దేవునికి చేస్తే దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మరి హామాను విషయంలో మనం చూసినప్పుడు మరి హామాను ఏ విధంగా మరి మరి నిజంగా మన జీవితాలు ని కూడా మనం టాలీ చేసుకుంటూ మరి నిజంగా, ఎందుకంటే మనం కూడా లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళం, ప్రతి విషయంలో కూడా మనం లెక్క అప్పచెప్పాల్సిన అవసరత ఉంది. కాబట్టి మరి హామాను విషయంలో తను ఏదైతే విత్తాడో అదే కోసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఏమి ఇస్తామో అది కోసుకుంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఇద్దరిని మనం అక్కడ ఎదురుగుండా పెట్టుకున్నాం. ఎస్తేరు ఉంది అక్కడ, ఓ పక్కన హామాను ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి జీవితాలు చూసినప్పుడు మరి ఎవరు ఆశీర్వదించి ముందుగా అక్కడ శ్రమలు అనేది వస్తాయి. కానీ కానీ దేవునికి తోడుగా ఉన్నప్పుడు ఆ శ్రమలు కూడా ఏమైపోయినాయి అంటే ఆశీర్వాదకరంగా మారిపోయి తన జనులందరినీ కూడా కాపాడుకోగలిగింది. మరి ఈయన ముందుగా మరి ఉన్న గర్వాన్ని బట్టి కానీ ఏదన్నా కానీ మరి తన యొక్క మరి పరిస్థితి చూసుకుని విర్రవీగాడు. మరి దేవుణ్ణి మరి అనుసరించలేదు కాబట్టి మరి ఆయన జీవితం నాశనం అయిపోయింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన జీవితం విషయంలో మరి మనం కూడా మరి ఎలా ఉన్నాము, ఎందుకంటే ఇది ఎస్తేరు గ్రంథం మరి చదువుతున్నప్పుడు ముందుగా ఎదురుగా చాలాసార్లు చదివాం. కానీ మరి చదివినప్పుడు ఒక ఉపవాస ప్రార్థన అంటే ఎస్తేరు అంటే ఉపవాస ప్రార్థన అనేది ఒకటే తెలిసింది. కానీ కానీ ఈ రోజున మరి ఎస్తేరు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిజంగా చాలా అర్థాలు మరి అర్థమవుతున్నాయి. నిజంగా మరి దేవుడు మనల్ని నిజంగా మరి ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ప్రతి అధ్యాయాన్ని చదవడానికి, లోతులు తెలుసుకోవడానికి నిజంగా మరి దేవుడు మరి ఎంతో సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎస్తేరు నేను చదువుతున్నప్పుడు అనుకున్నా, ఎస్తేరు అంటే ఒక ఉపవాసం గురించి అంటే ఎస్తేరు గ్రంథాన్ని చెప్తారు ఎవరన్నా. కానీ ఇక్కడ అనేకమైన విషయాలు మరి ఇక్కడ మరి పొందుపరిచి ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజంగా మరి అధ్యాయంకి వచ్చిన ధ్యానిస్తున్నప్పుడే మనకు కూడా అర్థమవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు ఇది మనకి ఇచ్చిన గొప్ప కృప. అసలు ఆఖరిగా మరి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో కూడా మనం 15 నుంచి 18 చూద్దామండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటుపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియచెప్పుచున్నాను. చాలము. కాబట్టి ఇక్కడ కూడా జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతుకు విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు నడుచుకుని ఆయన ఆజ్ఞలు కట్టడానికి విధులను అనుసరించి నేడు మీకు ఆజ్ఞాపించి ఉన్నాను. కాబట్టి దేవుడు అన్నీ కూడా మన ముందే ఉంచాడు. కాబట్టి ఏది ఎన్నుకోవాలో మరి మరి ఏ విధంగా మనం ప్రవర్తించాలో అనేది దేవుడు మన ముందు ఉంచాడు. కాబట్టి దీనిలో మరి ఇక్కడ అన్నాడు, నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీరు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమును అనుసరించి నడుచుకునే ఎడల మీ ఆజ్ఞలు కట్టడం విధులు అనుసరించిన ఎడల నేడు నేను ఆజ్ఞాపించినాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించిన దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి మనకు ఆశీర్వాదం కావాలి అంటే అన్నీ కూడా మన ముందే ఉన్నాయి. కానీ మనకు ఆశీర్వాదం కావాలంటే మరి దేవుణ్ణి అనుసరించాలని, ఆయన ప్రేమించాలని అన్నాడు. జీవమును మేలును మరణమును రెండు కూడా మరి ఆయన మనం ముందుంచాడు. కాబట్టి మనం మరి ఎందుకంటే ప్రతిదీ కూడా మరి అక్కడ లిఖించబడి ఉన్నది. కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా ఉన్నాము అనేది కూడా మరి ఇక్కడ అన్ని లిఖించబడినాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం లెక్క అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఏది ఎంచుకుంటాము అనేది ఇక్కడ ఆయన మన ముందు ఉంచేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి వాక్యానుసారంగా
వాక్యాన్ని అనుసరించి మనందరం నడుచుకొని మరి దేవుని ఆ జీవమును మేలును మనం పొందుకోవాలని, మరి ప్రభువులో మరి అన్ని విషయాల్లో మరి ఫలవంతంగా ఉండాలని. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తామని అంటున్నాం కాబట్టి, మనం మరి దేవునికి అనుకూలంగా మరి దేవునికి ఇష్టమైనదిగా మనం విత్తి మరి దేవుని ప్రేమ అనే పంటను మనం కూడా కోసుకుని దేవునికి అనుకూలంగా ఉండాలని మరి ప్రభు పేరట కోరుకుంటూ, మరి ఒక మంచి జ్ఞానంతో మరి ఎస్తేరు ఏ విధంగా జ్ఞానం కలిగి మరి అక్కడంతా బ్యాలెన్స్డ్గా మరి తన భర్త దగ్గర తన యొక్క తండ్రి దగ్గర మరి ఏ విధంగా బ్యాలెన్స్డ్గా ఉండి తన వారిని కాపాడుకుందో, మరి అట్టి జ్ఞానము ఆత్మీయ జ్ఞానము దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, మరి అట్టి జ్ఞానంతో మన పరిస్థితులన్నీ కూడా మనం చక్కబడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుని జ్ఞానం కొరకు మనం కూడా మరి ప్రయాసపడదాం. ఎందుకంటే ఇందాక మరి పాట కూడా పాడుకున్నాం ఆరాధనలో. మరి అలాంటి, ఎందుకంటే ఆ దేవుని ఆత్మచేత నిండినప్పుడే మనం కూడా మరి అలాంటి కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తాడనేది మనందరికీ తెలుసు. మరి ఆ విధంగా దేవుని ఆత్మచేత నింపబడి మరి దేవుని జ్ఞానం కొరకు మనం కూడా ప్రయాసపడి మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.